రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చెన్నై కొత్తపల్లి మండలం కనముక్కల రెవెన్యూ పరిధిలో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మేమందరం ఇక్కడ సదస్సు కూడా ఏర్పాటు చేశాం. సదస్సు కూడా చాలా మంది ఈ రెవెన్యూలో దాదాపు 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికైతే భూ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు అర్జీలు సేకరించినాం. దాదాపు 10 గంటల నుంచి 1 గంట దాకా ఇక్కడ మేము సేకరించింది కూడా జరిగింది. దీంట్లో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కూడా ఎక్కువ వచ్చిండేది. దారుల సమస్యలు, తర్వాత అన్నదమ్ముల సమస్యలు కూడా ఉన్నాయి, దారుల సమస్యలు ఉన్నాయి. ఇంకా మాకు పాస్బుక్లు కావాలనే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్పాం, చిన్న చిన్న సమస్యలు అంటే దారుల సమస్యలు గ్రామంలో పెద్దలు కూర్చొని మాట్లాడితే అవి కూడా కొంతవరకు కూడా క్లియర్ అవుతాయి. ఇంకా పాస్బుక్ సమస్య అయితే ఎప్పుడైతే మనం అసైన్మెంట్ కమిటీ మీటింగ్ కూడా మేము కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరిగితే చాలా వరకు దీంట్లో కూడా సమస్యలు కొంతవరకు కూడా పరిష్కారం అయితే వాళ్ళకి బుక్కలు కూడా ఇచ్చేస్తాం. కాబట్టి ఇంకా దారుల సమస్యలు గానీ అన్నదమ్ముల సమస్యలు ఇవి కూడా ఉన్నాయి. మేము కూడా ఇక్కడ సిఐ గారు కూడా ఉన్నారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మేమందరం కూర్చొని ఒకటే చెప్తున్నాం, ఎవరైతే దారుల సమస్యలు ఉన్నాయో అది మీరు సర్వే చేయండి. ఒకవేళ దారులు క్లియర్ కాకపోతే అది వెంటనే సిఐ గారు కూడా ఆయనకి దృష్టి తీసుకొని అక్కడికి వెళ్లి అవి వెంటనే కూడా పరిష్కరించమని చెప్పాం. చాలా మంది రైతులు ముందు వైపు ఉంటారు. ఎవరైతే దారి ల్యాండ్ ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ ఒకటి పెద్ద మనం చేసుకుని అందరూ రైతులే కదని ఆయన కూడా గమనించి ఆ ల్యాండ్ ఇస్తే మాత్రం తప్పకుండా ఇవి కూడా చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయనే విషయం మేము కూడా ఇప్పుడే ఈ గ్రామాలకు సంబంధించిన పెద్దలందరికీ ఒకటే విజ్ఞప్తి కూడా మేము చేశాం. మా ఆర్డీఓ గారు మహేష్ గారు అదేవిధంగా మేము కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మన గ్రామంలో పెద్దలు కూడా కూర్చొని మనం మాట్లాడితే కూడా పరిష్కారం అవుతాయి. కాని పక్షంలో మనం ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు చెప్తాం. వాళ్ళ దగ్గర కూడా కాకపోతే అప్పుడు మనం ఏది నిర్ణయం తీసుకోవాలనే దానికి కూడా మనం నిర్ణయం తీసుకోవచ్చు. వెంటనే మీరు ఏం చేస్తున్నారంటే చిన్నదానికి కూడా తీసుకొని పోయి ఊరికే ఆర్డీఓ కోర్టులో వేస్తున్నారు. మేము కోర్టులో వేసాము కదని ఆ రైతు ఈ రైతు ఇద్దరు రైతులు నష్టపోయే పరిస్థితులు చాలా వరకు కూడా ఏర్పడుతున్నాయి. ఇదే మండలం చెన్నై కొత్తపల్లి మండలంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా వరకు భూ సమస్యలు ఎక్కువ చేశారు. ల్యాండ్ అంతా కూడా వాళ్ళు దందాలు చేయడం, ఒకరి భూమి ఒకరు అమ్ముకోవడం, రైతుకు తెలియకనే వాళ్ళ ఆన్లైన్ లో తీసేసి వాళ్ళ ఆన్లైన్ లో ఎక్కించుకోవడం, ఈ రకంగా కూడా చాలా కూడా జరిగినాయి. ఈ విషయం కూడా మన జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, మన ఆర్డీఓ గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్లిన తర్వాత ఒక మహేష్ రెడ్డి అని ఒక విఆర్ఓనే ఇవి చాలా వరకు కూడా చేశారు. ఆయన మీద కూడా వెంటనే చర్య తీసుకుని వెంటనే ఆయన కూడా సస్పెండ్ చేయాలని ప్రత్యేకంగా ఈ సభ ముఖంగా మన రైతులందరి తరఫున కూడా నేను కూడా కోరుకుంటాం. ఒక అధికారి అంటే నాకేం కోపం కాదు, ఈ అధికారి అయితే తప్పు చేస్తారా, అట్లాంటి తప్పు చేసిన వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళు కూడా ఆ తప్పు చేయరనే ఆలోచనతోనే మేము కూడా చెప్తున్నాం తప్ప ఆయన అంటే ఏదో పర్సనల్ గా మాకు ఆయన మీద ఏది ఇబ్బంది కూడా మేము పెట్టే వాళ్ళం కూడా కాదు. ఎవరైతే తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా నువ్వు తప్పు చేసావు ఏ లెఫ్ట్ మనం చూపించినప్పుడే మనం ఏదైనా పని చేసినప్పుడు అది క్లారిటీగా ఉంటుందనే విషయం మేము కూడా అధికారులకు కూడా తెలియజేశాం. ఏది ఏమైనా